లంగ్స్లో వాటర్ ఫిల్ అయ్యి పేషెంట్కి బ్రీతింగ్ తీసుకోవడం కష్టమైతే డాక్టర్స్ ఎమర్జెన్సీలో యూస్ చేసే ఇంజెక్షన్ ఏంటి? హాయ్ ఫ్రెండ్స్, 30 days 30 drugs ఛాలెంజ్ డే 3. ఈరోజు ఇంజెక్షన్ ఫ్యూరోస్మైడ్ గురించి నేర్చుకుందాం. దాన్ని లాసిక్స్ అని కూడా అంటారు. ఫ్యూరోస్మైడ్ అని ఎందుకు అంటారు? ఎందుకంటే ప్రతిసారి మనకి డ్రగ్ మీద లాసిక్స్ అని ఉండదు, ఫ్యూరోస్మైడ్ అని ఉంటుంది. అందుకే ఫ్యూరోస్మైడ్ అని నేర్చుకుంటాం. అండ్ లాసిక్స్ అని ఎందుకంటారంటే ఆ పేరులోనే ఉంది. లాసిక్స్ అంటే లాస్ట్ ఫర్ 6 hours అనమాట. అలానే ఇంజెక్షన్ ఎందుకు యూస్ చేస్తారంటే అక్యూట్ పల్మరీ ఎడిమా అంటే ఊపిరితిత్తులో నీరు చేరుకున్నప్పుడు, అలానే అక్యూట్ హార్ట్ ఫెయిల్యూర్ విత్ ఫ్లూయిడ్ ఓవర్లోడ్ అంటే హార్ట్ అనేది వీక్గా అయిపోయి బాడీలో వాటర్ ఎక్కువైనప్పుడు, అలానే సివియర్ ఫ్లూయిడ్ ఓవర్లోడ్ అంటే బాడీలో అధికంగా నీరు పేరుకుపోయినప్పుడు ఇంజెక్షన్ యూస్ చేస్తారు. అలానే కొన్ని రేర్ కండిషన్స్లో హైపర్ టెన్షన్ కేసెస్ కూడా ఇంజెక్షన్ యూస్ చేస్తారనమాట. హైపర్ టెన్షన్ అంటే బీపీ అనేది ఎక్కువగా అయినప్పుడు. అలానే ఈ ఇంజెక్షన్కి మెకానిజం వచ్చేసరికి కిడ్నీ నుంచి సోడియం అండ్ వాటర్ని బయటికి పంపించడానికి, బాడీలో ఉన్న ఎక్స్ట్రా ఫ్లూయిడ్ ఉంటుంది కదా దాన్ని తగ్గించడానికి ఇంజెక్షన్ యూస్ చేస్తారనమాట. రూట్ వచ్చేసరికి ఐవి ఇస్తారు. అలానే డోసేజ్ మాత్రం డాక్టర్ ఆర్డర్స్ ప్రకారం మాత్రమే డోసేజ్ మాత్రం ఇవ్వండి. ఎందుకంటే కొన్ని కండిషన్స్ సివియర్గా ఉండొచ్చు, సో అందుకే డాక్టర్ ఆర్డర్స్ మాత్రమే ఫాలో అవ్వండి. ఇంజెక్షన్ కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. అవే హైపోకెలీమా అంటే బ్లడ్లో పొటాషియం లెవెల్స్ అనేవి తక్కువగా ఉండడం, అలానే హైపోటెన్షన్ అంటే బీపీ అనేది తక్కువగా ఉండడం, డిహైడ్రేట్ అయిపోవడం, అలానే తల తిరిగినట్టుగా ఉండడం, ఇలా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. అండ్ అలానే లాస్ట్గా ఏంటంటే ఈ స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా, ఈ కండిషన్స్లో మాత్రం పేషెంట్కి ఇంజెక్షన్ ఇవ్వకూడదు. అందుకే ప్రతిసారి చెప్తున్న డాక్టర్ ఆర్డర్స్ ప్రకారం మాత్రమే వెళ్ళండి. అలానే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఏ ఎమర్జెన్సీ ఇంజెక్షన్ కూడా యూస్ చేయొద్దు. నేను ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే ఇంజెక్షన్ అనేది నాలెడ్జ్ కోసం మాత్రమే చెప్తున్నాను. సో అందుకే చెప్తున్నా, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఏ ఇంజెక్షన్ కూడా యూస్ చేయొద్దు. అలా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ ఏ ఇంజెక్షన్ చెప్పాలో కామెంట్ చేయండి. ఇలాంటి ఇంపార్టెంట్ మెడికల్ డ్రగ్స్ అండ్ హాస్పిటల్ టిప్స్ గురించి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అప్పుడు నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే వస్తుంది, నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ, బాయ్.